తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నుండి కృపా సమాధానములు ప్రభు మనందరికీ దయచేయునుగాక. అందరికీ మరణాత. 18వ దినమందు ప్రభు యొక్క పాద సన్నిధిలోని చేరి ఈ యొక్క సుఖోపవాస ధ్యాన దినములో ఏకీవించినటువంటి దేవుని పిల్లలారా, కొద్ది సమయము దేవుని మాటలను ధ్యానం చేసుకుందాం. భక్తుడైనటువంటి మోషే గారి యొక్క మామయ్య ఉన్నటువంటి యిత్రో గారికి దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఎడల చేసినటువంటి కార్యములన్నీ తెలుసుకొని తన యొక్క భార్యను, 2 కుమారులను, భక్తుడైనటువంటి మోషే గారు మిద్యానులో పరదేశిగా ఉన్నప్పుడు జన్మించినటువంటి కుమారులిద్దరిని తీసుకొని మోషే గారి వద్దకు వచ్చినట్లుగా వాక్యములో మనందరము కూడా గమనించగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, వాక్యములో మనము గమనించినటువంటి వారమైతే ఈ యొక్క అరణ్యములో ప్రయాణములు చేస్తూ ఉన్నటువంటి ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను నాయకుడుగా ఉండి నడిపించుచు ఉన్నటువంటి మోషే గారిని భక్తుడైనటువంటి లేక మోషే గారి యొక్క మామయ్య అయినటువంటి యిత్రో కలుసుకున్నప్పుడు ఈ సంగతిని ఆ ప్రజల్లోనికి రాగానే మరి ఎవరో వెళ్ళి చెప్పారు, మీ మామగారు భార్య పిల్లల్ని తీసుకుని వచ్చారు. వెంటనే భక్తుడైనటువంటి మోషే గారంట మామగారికి ఎదురు వెళ్ళి ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు గమనించండి, వాక్యములో మనం చూసినట్లయితే మామగారికి ఎదురెళ్ళి ముద్దు పెట్టుకొని తీసుకొచ్చాడంట. కారణం ఏంటంటే ఈ యొక్క మామగారే పరదేశిగా ఉన్నప్పుడు మోషే గారిని చేర్చుకున్నాడు. ఈ మామగారే పరదేశిగా ఉన్నటువంటి మోషేను నమ్మి పిల్లనిచ్చి వివాహం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే మరి తనను ప్రేమించినటువంటి మామయ్య అయినటువంటి యిత్రోను తాను కూడా ప్రేమించాడు. ఈ మామ అల్లుళ్ళ మధ్యన ప్రేమ 40 సంవత్సరాలు అక్కడ ఉన్న చెదిరిపోలేదు. కానీ యాకోబు గారు లాబాను యొక్క ప్రేమలు మాత్రం చెదిరిపోయినాయి. అల్లుడు మామగారి ప్రేమలు ఆదికాండం మరి 35 అధ్యాయాల నుంచి మనం చూస్తే లాబాను అలాగే అల్లుడైనటువంటి యాకోబు గారి యొక్క ప్రేమలు ప్రతి వారం, నెల, సంవత్సరం మారిపోతూ వచ్చింది. కానీ మోషే గారు భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు, దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు గనుక వీరి మధ్య ప్రేమ మారలేదు అనే సంగతిని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, వీరు వచ్చినటువంటి సంగతిని తెలుసుకున్నటువంటి ఈ యొక్క మోషే గారు మరి మామగారి యొక్క క్షేమమును తెలుసుకుని గుడారములోనికి తీసుకుని వచ్చినప్పుడు మోషే గారంట మామగారి దగ్గర కూర్చుని ఐగుప్తు దేశములో నుండి మొదలుకొని అరణ్యములోనికి వచ్చే వరకు ఈ యొక్క 17వ అధ్యాయములో అమాలేకీయుల మీద గెలిచే వరకు జరిగిన ప్రతి సంగతి కూడా దేవుడు చేసిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములన్నీ కూడా తన మామయ్య అయినటువంటి మోషే గారికి వివరించి చెప్పినప్పుడు దేవుడైన యెహోవా యొక్క ఔన్నత్యమును గురించి తెలియనటువంటి, శక్తి తెలియనటువంటి ఈ యొక్క యిత్రో అంట ఆశ్చర్యపోతున్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి వాక్యములో మనం చూసినట్లయితే 7-8 వచనాల్లో మామగారికి జరిగిన సంగతులన్నీ కూడా చెప్పాడు. చెప్పినప్పుడు ఇశ్రాయేలులకు దేవుడైన యెహోవా చేసిన మేలంతటిని గురించి, వారిని విడిపించిన విధానమును గురించి సంతోషిస్తూ ఉన్నాడంట, ఆనందిస్తూ ఉన్నాడంట. ఇంకొకటి మనం చూసినట్లయితే 10వ వచనములో ఐగుప్తీయుల చేతి క్రింద నుండి ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక అని భక్తుడైనటువంటి యిత్రో ప్రభువును మహిమపరుస్తూ ఉన్నట్లుగా మనందరం కూడా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నిన్నటి దినమందు 17వ అధ్యాయములో భక్తుడైనటువంటి మోషే గారు
అమాలేకీల మీద జయమిచ్చినటువంటి దేవునికంట ఒక బలిపీఠము కట్టి, ఆ బలిపీఠమునకు యెహోవా నిస్సి అంటే యెహోవా ధ్వజము అని పేరు పెట్టారు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చింది నా శక్తి కాదు, ఎర్ర సముద్రము దాటించింది నా శక్తి కాదు, మరి మారా నీళ్లను మధురముగా చేసింది నా శక్తి కాదు, మన్నా కురిపించింది నా శక్తి కాదు, బండలో నుంచి నీళ్ళిచ్చింది నా శక్తి కాదు, అమాలేకీల మీద జయమిచ్చింది కూడా నా శక్తి కాదు, ఇది దేవుని శక్తే, దేవుని ధ్వజమే అని మరి తెలియపరచడానికి భక్తుడైనటువంటి మోషే గారు ఏం చేశారంటే బలిపీఠము కట్టి దేవుని మహిమపరిచారు, ఆరాధించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 18వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి మోషే గారి యొక్క మామ అయినటువంటి ఇత్రో గారు కూడా ఏం చేస్తున్నాడంటే దేవునికి బలిపీఠం కట్టాడు. వాక్యములో మీరు గమనించండి, దేవునికి బలిపీఠము కట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే దహన బలులను దేవునికి అర్పించాడంట. దహన బలులను దేవునికి అర్పించాడంట. ఈ బలి అర్పించడం అనగా సమర్పించుకోవడం, సమర్పణ జీవితాన్ని తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, ఏ వ్యక్తి అయితే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటారో ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఏది ఏమైనా దేవుని హత్తుకుని ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు బలి అర్పించాడు, బలులు అర్పించాడు. అర్పించిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటి అని మనం చూసినట్లయితే అహరోనును ఇశ్రాయేలు పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేసిరి అని వాక్యములో వ్రాయబడింది. మోషే మామ అయినటువంటి ఇద్దరు బలులు అర్పించినప్పుడు వారితో ఏముంది అంటే దేవుని సన్నిధి అంట. చెప్పండి, ఏముందమ్మా? దేవుని సన్నిధి. ఇప్పుడు దేవుని సన్నిధిని ఇశ్రాయేలు పెద్దలు ఇత్రో, మోషే, అహరోను వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే భోజనము చేస్తున్నారంట. దేవుని సన్నిధిని భోజనము చేస్తున్నారని రాయబడింది అక్కడ. ప్రభునందు ప్రియులారా, వాక్యములో మనం గమనిస్తే దైవ సన్నిధి, దేవుని భక్తులు పరిశుద్ధులు ఎక్కడ ఉంటారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ప్రభు చెప్పిన మాట, 2-3 ఏకీభవించి నా నామమున ఏకీభవించి ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నారు. దేవుని సన్నిధి ఉండమంటే దేవుడు ఉన్నట్టు అర్థం, దేవుడు తోడుగా ఉన్నట్లు అర్థం. కాబట్టి దైవ సాన్నిధ్యములో భక్తుడైనటువంటి మోషే గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే మామగారితో కలిసి ఇశ్రాయేలు పెద్దలతో కలిసి దేవుని సన్నిధిని భోజనం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సన్నిధి పరుల గృహములో, ప్రార్థనా పరుల గృహములో వారు ఏ పని చేస్తున్నా దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంటుంది. వారు భోజనం చేసేటప్పుడు కూడా తోడుగా ఉంటుంది దేవుని సన్నిధి. ప్రభునందు ప్రియులారా, దైవ సన్నిధి వారికి తోడుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందని వాక్యములో మనం గమనించినట్లయితే దైవ సాన్నిధ్యమును బట్టి వారికి తృప్తి కలుగుతుంది. ఎందుకంటే 3 రోజులు దేవుని సన్నిధిలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు 3 రోజులు దేవుని సన్నిధిలో ఉన్నారు, వారు ఉపవాసం ఉన్నారు. అప్పుడు ప్రభు ఏం చేశారంటే వాళ్ళకి భోజనం పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాక్యములో మనం గమనిస్తున్నాము, భోజనము చేసి వారు తిని తృప్తి పొందిరి అని వాక్యములో వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. వారు తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు ఎత్తారని వాక్యములో వ్రాయబడింది. దేవుని సన్నిధి మనతో ఉంటే మనం తృప్తిగా ఉంటాం. ఏం పని చేసినా దేవుని సన్నిధి మనతో ఉంటే మనం నిద్రిస్తున్నా తృప్తిగా నిద్రపోతాం, భోజనం చేస్తున్నా తృప్తిగా భోజనం చేస్తాం. దైవ సన్నిధి మనకు తోడుగా ఉండాలి. ఈ సంగతిని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, సరి యొక్క
దేవుని సన్నిధిని వీరు భోజనం చేసిన తర్వాత మోషే గారు ప్రజల్లోకి వెళ్ళి కూర్చున్నారు. ఒక రాయి మీద కూర్చున్నారు. ప్రజలందరూ వ్యాజ్యాలు పెట్టుకుని కలతలు పెట్టుకున్న వాళ్ళు మోషే గారి దగ్గరికి వచ్చి పొద్దు నుండి సాయంత్రం వరకు వాళ్ళు నిలబడి ఉన్నారంట. మోషే గారేమో తీర్పులు చెప్తున్నారు. పొద్దు నుండి సాయంత్రం వరకు చూస్తూనే ఉన్నాడు ఇత్రో గారు. చూసి సాయంకాలం ఇంటికి రాగానే, గుడారానికి రాగానే మోషే గారితో ఇత్రో చెప్తున్నాడు, నువ్వు చేసే పని ఏంటయ్యా అల్లుడు గారు, నువ్వు చేసే పని ఏం నాకు నచ్చలేదు. నువ్వేం కూర్చున్నావు బండ మీద, ప్రజలందరినీ ముందు పొద్దు నుండి సాయంత్రం వరకు నిలబడి ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇది ఇలా కాదు చేయాల్సినటువంటిది. నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే, వాక్యములో మనం గమనించినటువంటి వారమైతే నీవు నీ ప్రజలు నలిగిపోకుండా ఉండే ఒక సలహా చెప్తాను నేను. ఇది దైవ చిత్తానుసారమైన సలహా అయినప్పటికీ కూడా ఏమన్నాడు వాక్యములో మనం గమనించినట్లయితే, మరి కొంతమందిని ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఏమై ఉండాలంటే, నీ ప్రజలందరిలో సామర్థ్యము కలిగి, దైవభక్తి కలిగి, 21వ వచనంలో సత్యాశక్తి కలిగి, లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకని, 100 మందికి ఒకని, 50 మందికి ఒకని, 10 మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. ఇప్పుడు మనకు కూడా 50 ఇళ్ళకు ఒకళ్ళు ఉన్నారు. ఎవరు తేవట్లేదా? పెన్షన్ తేవట్లేదు మీ ఇంటికి? ఎవరున్నారు చెప్పండి? వాలంటీర్లు ఉన్నారు. ప్రతి 50 గృహాలకి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేశారు. వాక్యం తెలిసిన వాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఎవరు చెప్పండి? వాక్యం తెలిసిన వాళ్ళు, క్రైస్తవులు, వాళ్ళు దేవుని పిల్లలు. ఇప్పుడు చూడండి, 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని న్యాయాధిపతులు నియమించు. వాళ్ళు తీర్చలేని వ్యాధ్యం ఏదైనా ఉంటే అప్పుడు నీ దగ్గరికి తీసుకురమ్ము. అప్పుడు నువ్వు చెప్పు, న్యాయం చెప్పు. అప్పుడు ప్రజలు నలిగిపోరు, నువ్వు నలిగిపోకుండా ఉంటావు. మరి ఈ యొక్క విషయాన్ని చెప్పిన తర్వాత మళ్ళీ అంటున్నాడు, నాకు నచ్చిన మాట ఒకటి మీకు చూపిస్తున్నాను చూడండి. 23వ వచనంలో, దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయొచ్చు, దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పాను. నేను సలహా చెప్పానని నువ్వు చేసేయద్దు. మామగారు ఏమంటున్నాడు మళ్ళీ? నేను సలహా మాత్రం చెప్పాను, ఈ సలహా నువ్వు పాటించేయొద్దు. ఒకవేళ నేను చెప్పిన సలహా నీ దేవుని దృష్టికి అనుకూలమైతే, ఇష్టమైతే అప్పుడు చేయి అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన మీతో చెప్పినది కరెక్ట్గా 1 గంట క్రితం ఒక సోదరి ఫోన్ చేసి నన్ను అడుగుతుంది, అయ్యగారు మేము ఇక్కడ బతికినంత కాలం, ఎంత బతికినా గురికి బెత్తడు తోక అన్నట్టుంది. మరి నాకు 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల్ని మా ఆయన గారికి అప్పగించి ఇతర దేశాలకు వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళామంటారా వద్దంటారా అని నన్ను అడిగింది డైరెక్ట్గా. అడిగితే నేనన్నాను, అమ్మా నీ ఆలోచన వద్దు, నా ఆలోచన కూడా వద్దు. నువ్వు అనుకున్నది వద్దు, నేను అనుకున్నది వద్దు, నేను చెప్పిన సలహా కూడా వద్దు. నువ్వు 3 రోజులు ఉపవాసం ఉండు, ప్రార్థన చేసుకో. ప్రభు వెళ్ళనా వద్దా అని అడుగు. ప్రభు వెళ్ళమంటే వెళ్ళు, మానేమంటే మాని. దేవునికి స్తోత్రం. ఒకసారి గండిగుంట రాజబాబయ్య గారు అమెరికా వెళ్దామని బయలుదేరాడు. ప్రభు వద్దన్నారు, ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత ఆయన వాక్యం చెప్తే ఏమన్నాడంటే, మరి ప్రభు వద్దన్న తర్వాత అడుక్కుంటాక అమెరికా వెళ్ళవసరం లేదంట. ఎవరు? ప్రభు వద్దన్న తర్వాత అడుక్కుంటాకి అమెరికా వెళ్ళవసరం లేదు. ఇక ప్రభు వద్దన్నాడంటే ఇంక అంతే సంగతులు, మాని. ప్రభునందు ప్రియులారా, ప్రభు వెళ్ళమంటే చిన్నపిల్లలు 2. నేను చెప్పాను, ప్రభువును నువ్వు అడుగు,
ప్రభు వెళ్ళమంటే వెళ్ళు, లేదంటే మాని, నీ ఇష్టం. ప్రార్థన చేస్తూ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యములో మనము గమనించినటువంటి వారమైతే ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ప్రజలందరి దృష్టికి, దేవుని దృష్టికి అనుకూలం అనిపించిందంటే ఈ సంగతి, ఈ విషయము దేవుని దృష్టికి ఇష్టమే, ప్రజలందరి దృష్టికి ఇష్టమే, మోషే గారి దృష్టికి ఇష్టమే. ఇప్పుడు మోషే గారు ఏం చేశారంటే, చెప్పండి, 1000 మందికి ఒకరిని, చెప్పండి, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని న్యాయాధిపతులను ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు న్యాయము తీరుస్తూ వచ్చారంట. వాళ్ళు తీర్చలేనిది ఏదైనా ఉంటే అప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది చెప్పండి? మోషే గారి దగ్గరికి వచ్చింది. మోషే గారికి ఇత్రో ద్వారా, మామగారి ద్వారా దేవుడే సలహా చెప్పించాడు. కారణం ఏంటంటే, పొద్దు నుంచి సాయంత్రం వరకు న్యాయం చెప్తా కూర్చుంటే ఎప్పుడు సన్నిధి చేసుకుంటాడు మోషే గారు? ఇంకెప్పుడు సన్నిధి చేస్తాడు? ఎప్పుడు దేవుడు మోషే గారితో మాట్లాడాలి? ప్రభునందు ప్రియులారా, పగలు మాట్లాడవలసినవి ఉన్నాయి, రాత్రి మాట్లాడవలసి ఉన్నాయి. ప్రభు ఎప్పటికప్పుడు మోషే గారితో మాట్లాడుతూనే వచ్చారు. కాబట్టి మరి ఉదయం నుండి సాయంకాలం వరకు తీర్పులే చెప్తూ కూర్చుంటే ప్రభు ఎప్పుడు మాట్లాడతారు? కాబట్టి ప్రభుతో మోషే ఎప్పుడు మాట్లాడతారు? మరి ఇక్కడ ఒక నీతి మనం తెలుసుకోవాలి కదా. ఉదయం నుండి సాయంకాలం వరకు మనం ఒక షెడ్యూల్ పెట్టుకుని మన పనిలో మనం నిమగ్నం అయిపోయి ఉంటే మనం సన్నిధి ఎప్పుడు చేస్తాం? ఒక టైం పెట్టుకోవాలి కదా. ఇక ఏ టైములు పనికిరావు మీకు. కనీసం 4 గంటలకు లేస్తే, నేను నేర్చుకున్న పాఠం చెప్తున్నాను మీకు. మీరు కూర్చుంటారో, నిలబడతారో, సాగిలు పడతారో, మోకరిస్తారో, అది మీ ఇష్టం. కానీ కనీసం ఎన్నింటికి చెప్పండి? 4ంటికి లేస్తే మనశ్శాంతిగా సన్నిధి చేసుకోవచ్చు. ప్రభునందు ప్రియులారా, ఈ కాలాన్ని బట్టి చెప్తున్నాను. పూర్వకాలం మన యొక్క భక్తులు ఏం చేసేవాళ్ళంటే, బైబిల్ మిషన్ బిడ్డలు అందరూ కూడా ఖచ్చితంగా 3ంటికి లేసేవాళ్ళు, సన్నిధి చేసేవాళ్ళు. 3 గంటలు సన్నిధి చేసేవాళ్ళు, 3 నుంచి 6 వరకు చేసేవాళ్ళు. ఈరోజు మీ అందరికీ నేను చెప్తున్నాను, కనీసం 4 గంటలు లేస్తే 1 గంట సన్నిధి చేసుకుంటే ఆ రోజు మనకు జయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. రెండవది, ఆ రోజు ఏం చేయాలో ప్రభు మనకి చెప్తారు. రెండవది మనం చూసినట్లయితే, ఆ రోజు మనం ఏం చేసినా సఫలమవుతుంది. దేవుని సన్నిధి ఎవరైతే చేస్తారో సగం పనులు ఆయన చేస్తారంట, సగం మనం చేసుకుంటే చాలు. ఈ తండ్రి గారు, దేవదాసయ్య గారు చెప్పిన మాట, సగం చేసుకోండి. ఎక్కువ పనులు ఉన్న నాడే ఎక్కువ ప్రార్థన చేయవలెను, ఎక్కువ పనిలోని సగము అక్కడప్పుడే సఫలమగును, ఏకాంత స్థలము కోరును, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. దేవునికి మహిమ కలుగును గాక. ఏం రాశారు? ఎక్కువ పనులు ఉన్న నాడే ఎక్కువ ప్రార్థన చేయవలెను, ఎక్కువ పనిలోని సగము అక్కడ అప్పుడే సఫలమగును. మీరు గమనించండి, ప్రార్థన చేసావంటే నాకెక్కడ సాగుద్దండి, నాకు బోల్డ్ పనులండి అనే వాళ్ళని, నా అలవాట్లన్నీ మానేసుకున్న తర్వాత చర్చికి వస్తాను ఇప్పుడు రానన్న వాళ్ళని భగవంతుడు కూడా, ఏమో ఈ మాట అనకూడదేమో కానీ ఇక ఎవరు మార్చలేరా? నాకెక్కడ సాగుద్ది ప్రార్థన చేయటానికి అనేవాళ్ళని, నా అలవాట్లన్నీ మానేస్తాను, బిడి మానేస్తాను, లేకపోతే సొట్టు మానేస్తాను, తాగటం మానేస్తాను, అప్పుడు వస్తాను. అది మానేది లేదు, వచ్చేది లేదు. ఇలా ప్రార్థన, ఈ పనులు జీవితాంతం ఉంటాయి, బతికినంతకాలం ఉంటాయి పనులు. నాకెక్కడ ఖాళీ అనే వాళ్ళకి ఈ జీవితాంతం పనులు ఒకదాని తర్వాత ఒకటి కనపడతానే ఉంటాయి. ఆ జీవితం లేక సన్నిధి చేసేది లేదు, ప్రార్థన చేసేది లేదు. కాబట్టి మోషే గారికి దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు చాలా చక్కని సమయాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. పొద్దు నుండి సాయంత్రం వరకు సూర్యుడు ఉదయించింది మొదలుకొని వచ్చేస్తున్నారు. ఇంకా
నన్ను అలాగన్నాడు, నన్ను ఎలాగంది వచ్చేస్తున్నారు. ఇక న్యాయం తీర్చడం మొదలు పెడుతున్నాడు. అలా చేయకూడదు కదా, యెహోవా ధర్మశాస్త్రములు ఇలా రాస్తుంది కదా, ఇలా చేయాలి కదా, మనం ఇలా మాట్లాడాలి కదా. ఇక ఈయన చెప్పుకుంటా వెళ్తున్నాడు, వాళ్ళకి నచ్చ చెప్తున్నాడు, తీర్పులు తీరుస్తున్నాడు, సమాధాన పరుస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ వాక్యమును బట్టి నేను తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు మోషేకి బోల్డ్ అంత సమయం ఉంది. 10 మందికి ఒక ఆయన ఉన్నాడు, తీర్పు చెప్తున్నాడు. ఈయన చేయలేకపోతే 50 మందికి ఒక ఆయన దగ్గరికి పంపిస్తున్నాడు. వాళ్ళు తీర్పు తీర్చలేకపోతే 100 మందికి ఒక ఆయన దగ్గరికి పంపుతున్నారు. వాళ్ళు కూడా తీర్చలేకపోతే 1000 మందికి ఒక ఆయన దగ్గరికి పంపుతున్నారు. ఆయన కూడా తీర్చలేకపోతే అప్పుడు వస్తున్నారు ఎవరి దగ్గరికి? మోషే గారి దగ్గరికి. ఇప్పుడు బోల్డ్ అంత సమయం ఉంది. అందుకని 15వ కీర్తనలో మనం చూస్తే, యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మోషే గారికి ఏం దొరికిందంటే దేవుని గుడారము దొరికింది. అందుకనే దైవజనుడు దేవదాసయ్య గారితో ప్రభు అన్నారు, మోషే వేసిన గుడారము పోలినది వేసేదవా? మోషేతో మాట్లాడినట్లు మోదముతో నీతో కూడా నేను మాట్లాడతాను. కాబట్టి మీకు ఎంత సమయం ఉన్నా మీరు ప్రతిదినము దేవుని సన్నిధిలో కూర్చోండి. లేకపోతే పొద్దున్నే లేచి ఈ వచనం మొదలు పెట్టండి, రోజు మీకు అదే తిరుగుతూ ఉంటుంది. ఏంటంటే, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిక్షణం. ప్రతిక్షణం వద్దు, ఒక గంట చాలు. పొద్దున్నే ఈ యొక్క వచనం అనుకోండి, లేవగానే లోపల తిరుగుతూ ఉంటుంది. ఇంకా కూర్చోండి దేవుని సన్నిధిలో ప్రశాంతంగా మీ బాధ ప్రభువుకి చెప్పుకోండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ప్రభువుకి చెప్పుకోండి. మీకు ఏం కావాలో ప్రభువుకి చెప్పుకోండి. ప్రభుతో మాట్లాడండి. ఆ తర్వాత ప్రభువుకు కొంచెం సమయం ఇవ్వండి, మౌనంగా కనిపెట్టుకోండి. ప్రభు మీతో మాట్లాడతారు, తలంపులతో మాట్లాడతారు, స్వరముతో మాట్లాడతారు, వాక్యములో నుంచి మాట్లాడతారు, ఎవరి ద్వారా అయినా మాట్లాడతారు. ఏ విధముగానైనా సన్నిధి చేసే వారితో ప్రభు ప్రతిరోజు మాట్లాడతారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును బట్టి మనము గమనించినటువంటి వారమైతే, దైవ సన్నిధిని అలవాటు చేసుకున్నటువంటి వాళ్ళు మానలేరు. ప్రార్థన అలవాటు చేసుకున్నటువంటి వాళ్ళు మానలేరు. ప్రభునందు ప్రియులారా, ఒక భక్తులు చెప్తున్నారు ఏమనంటే, తిరిగే వాళ్ళు సన్నిధి చేయలేరు, సన్నిధి చేసేవాళ్ళు తిరగలేరు. ఇక గదిలో కూర్చోవడం ఇష్టం ఉండదు, తిరుగుతూ ఉంటారు రంగుల రత్నం. ఒకవేళ మరి సన్నిధి చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు అసలు తిరగలేరు. ఏం చేస్తారంటే, నాకు సమయం దొరికితే ఎక్కడికి వెళ్తాను? నేను దేవుని సన్నిధిలోకి వెళ్తాను, బైబిల్ గ్రంథం చదువుతాను, కొంచెం సమయం దొరికితే. ఒకవేళ ఉండదు సమయం, మనమే కల్పించుకోవాలి సమయాన్ని. ప్రభునందు ప్రియులారా, మరి ఇలా తీర్పులు చెప్పినంత కాలము మోషే గారు సన్నిధి చేయలేదా? చేశారు ఆయన. ఇక రాత్రి సన్నిధి చేయడం, పగలు తీర్పులు చెప్పడం. యేసు ప్రభు ఏమో పగలు బోధ చేయటం, రాత్రి అంతా ఒలీవల కొండ మీద ప్రార్థన చేయటం. ఇలాగ మనం గమనించినట్లయితే అనేకమైనటువంటి పరిస్థితుల్లో కూడా భక్తుడైనటువంటి మోషే గారు సన్నిధి అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, మీరు కూడా సన్నిధి చేయండి, ఏర్పాటు చేసుకోండి సమయం, ప్రభువుతో సహవాసము చేయండి. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి, లోకాశాలను మదికి రాకుండా చూచుకొనుము. ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప. ఇక్కడ తండ్రి గారు రాసిన మాటను బట్టి ఇంకొక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ ఏంటో చెప్పనా? ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశలను మదికి రాకుండా చూసుకోండి అన్నారు తండ్రి గారు దేవదాసయ్య గారు. ఇప్పుడు మీరు గమనించండి,
నాకు ఏదైనా పని ఉంటే ఆ పనే మనసులోకి వస్తుంది, పని చేసుకున్న తర్వాత చేసుకుంటాననే బ్యాచ్ ఒక బ్యాచ్. పొద్దున్నే లేవగాని పనులన్నీ చేసేసుకుని సన్నిధి చేసుకుంటాను, కుదరలేదు అయిపోయింది, భోజనం అయిపోయింది, మధ్యాహ్నం అయినా సరే సన్నిధి చేసుకుంటాను, ఎలాగైనా సన్నిధి చేసుకుంటాను, పని తర్వాత పని కనబడతానే ఉంది, పనులు చేసుకుంటా, పని అయిపోయిన తర్వాత సన్నిధి చేసుకుంటాననే వాళ్ళ యొక్క బ్యాచ్ ఉంది. వాళ్ళు కూడా చేస్తుంది. ఏ రోజు తప్పుద్ది పని చెప్పండి? అందుకని మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకాలి. 4 గంటలు వేస్తే మనకు మంచిది. అలారం పెట్టుకుంటారో లేకపోతే అనుకోండి, నేను 4 గంటలకి వెళ్ళాలి అనుకుని మరి 1 గంట వదిలేస్తున్నాను. నేను మన బైబిల్ మిషన్ భాష ఏంటంటే 3 గంటలకి వెళ్ళమంట. నేను 1 గంట ఏం చేస్తున్నాను చెప్పండి, వదిలేస్తున్నాను. అలా 6 గంటలు పడుకునేవాళ్ళు వాళ్ళు. ఆ కాలంలో ఉన్న భక్తులకి ఏంటంటే నోట్లో మొత్త, గూట్లో దీపం, గూట్లో అలా దీపం పెట్టి నోట్లో మొత్త పెట్టుకుని నిద్రపోయి 6ంటికి 7ంటికే. ఇప్పుడు మనం పడుకునేసరికి 12 అవుతుంది. కాబట్టి 4 గంటలు 4 గంటలు లేచి ప్రార్థన చేసుకుంటే ఆ రోజు ఆ సంతోషాన్ని మీరు చూస్తారు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. సన్నిధి చేసేవాడు సంతోషంగా ఉంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సన్నిధి చేద్దాం, బలము పొందుకుందాం, దైవశక్తి పొందుకుందాం. తండ్రి గారు వచ్చినది చేయాలి దైవ సన్నిధి చేయాలనే పాటలో ఏం రాశారు? సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి, మోకరించి నీవు దైవ శక్తిని అందుకోవాలి. చేయాలి దైవ సన్నిధి చేయాలి. ఏం చేయాలంట? సన్నిధి గదిలో చక్కగా అంటే నిలువుగా మోకరించాలి. సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి, మోకరించి నీవు దైవశక్తిని అందుకోవాలి. దైవశక్తిని అందుకోవాలంటే సన్నిధి చేయాలి. ఇప్పుడు మోషే గారికి బోల్డ్ సమయం దొరికింది, సన్నిధి చేస్తున్నాడు, శక్తిమంతుడు అయ్యాడు. ఇక అసలు ఇవన్నీ వదిలేసాడు. 40 రోజులు కొండెక్కేసి దేవుడు రమ్మంటే సినాయి కొండెక్కితే మరి వెళ్ళేటప్పుడు మామూలుగానే వెళ్ళాడు, కానీ వచ్చేటప్పుడు వెలిగిపోతున్నాడు. ఎవరో? మోషే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సమయము కల్పించుకుని సన్నిధి చేసి దేవుడు సెలవిచ్చినది చేస్తూ సాగిపోయే ధన్యత కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, ఇంతవరకు మీ విడలమైన మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. ఈ మాటలు మా హృదయముల ముద్రించి 18వ అధ్యాయంలో ప్రభు మోషే ఇద్దరుల మధ్య ఉన్న ప్రేమ మేము చూసాము. మీరు చేసిన ఆశ్చర్య కార్యాలను గురించి మోషే గారు మామగారికి వివరించిన సంగతులు మేము చూసాము. దేవా, మోషే గారికి మామగారిని ఇద్దరు ఇచ్చిన సలహా అది మీ చిత్తమైనది కనుక ప్రభా, 10 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని న్యాయాధిపతులు నియమించి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సకల ఆటంకాలు మీ నామములు తొలగించి ఈ యొక్క ప్రభా నాయన తండ్రి దినమంది ఇద్దరో ప్రభా బలులర్పించి నాయన ఒక సమర్పణ కలిగి మీ సన్నిధిలో ఇశ్రాయేలు పెద్దలందరితో భోజనం చేశాడు ప్రభా. నాయన తండ్రి మీకే స్తోత్రములు. అతడు కూడా దియాను యాజకుడని వ్రాయబడింది. కృపగల మా తండ్రి నాయన ఈరోజు మేమందరము మిమ్మల్ని మహిమపరుస్తూ మీ సన్నిధిలో నాయన భోజనము చేస్తూ మీ సన్నిధిలో గడుపుతూ మీతో సహవాసము చేస్తూ సాగిపోయే కృప దయచేయండి. సన్నిధి పరుడిని యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగా. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మాటల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనంతే కాకి నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతకాల నాశనం కలుగునుగా.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దీవెనందుకుందాం. యెహోవా మనల్ని ఆశీర్వదించి మనలను కాపాడును గాక. యెహోవా మనపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మనలను కరుణించును గాక. యెహోవా మన మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మనకు సమాధానము కలుగజేయును గాక. లోకరక్షకుడు యేసు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం ఈ సుఖోపవాస ధ్యాన దినముల్లో మనకు మన కుటుంబాలకు తోడై నడిపించును గాక. అందరికీ మరణాత.